ఒక ప్రభుత్వం రైతుల్లో కేసీఆర్ గారికి ఉన్న పట్టును చూసి ఓర్వలేక రైతుల మీద కక్ష సాధింపు చేస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడలేరు. ఫ్రీ కరెంట్ వచ్చింది, రైతు బంధు ఇచ్చిండ్రు, ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి, సరసమైన ధరల్లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఎరువులు బ్లాక్ మార్కెట్లో దొరకలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల బతుకులు ఆగమాగం అయిపోయినాయి. అసలు వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. కానీ మీదికెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ నాయకులే బీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ, హరీష్ రావు గారు రైతు వ్యతిరేకి, కేటీఆర్ గారు రైతు వ్యతిరేకి, టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రతిసారి విప్పులుగా ఉన్న వాళ్ళందరూ కూడా విమర్శలకు తప్పించి అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ నియోజకవర్గాల్లో ఒక్కసారి రైతు దగ్గర పోయి మీరు మాట్లాడండి. పంట పండించిన రైతు దగ్గర పోయి మీరు ఒక్కసారి పలకరిస్తే వాళ్ళ వేదన, వాళ్ళ బాధ ఏందో మీకు అర్థమవుతుంది. వాళ్ళు పంట పెట్టేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పెట్టుబడి లేక ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, పెట్టుబడి పెట్టిన తర్వాత మందులు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, మందులు దొరకక ఎంత ఇబ్బంది పడుతున్నారు, దొరికిన మందులు పనిచేయకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు, పంట పండిన తర్వాత పంట అమ్ముకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది. కానీ 2 రోజులు పెట్టి గ్రౌండ్లో కూర్చొని మాట్లాడకుండా ఎల్పీలో కూర్చొని మీ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టుల్ని చదువుకుంటూ కూర్చొని మాట్లాడితే వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరందరూ కూడా ఒకసారి మీరు రాసే స్క్రిప్టుల్ని మీరు రోజుకొకరు మీరు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకులు తిడుతున్నారు కదా, రోజు అదే మాటలు కదా, రోజు అదే స్క్రిప్టు. నిన్న మాట్లాడిన మాటలే ఈరోజు మాట్లాడతారు, ఈరోజు మాట్లాడితే రేపు మాట్లాడతారు. కొంచెం ఇంకేదన్నా ఉండాలి కదా. సారు చెప్తాడు చూడేదో సరుకు లేదు, సార్ ప్రతిసారి చెప్తుంటాడు సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు, ఏదో మాట్లాడుతుంటారని చెప్పి. కాంగ్రెస్ నాయకులు నిజంగా దాన్ని చెప్పినట్లే వాళ్ళు చేస్తారు. నిన్న ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఇప్పుడు అదే స్క్రిప్ట్ చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి పేపర్ పుల్ లెక్క అయిపోయింది. మొత్తానికి వాళ్ళని చూసి ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు అసలు ఏదో టీవీలో కనపడాలి, అధికార పార్టీ కనుక మాట్లాడాలి అని చెప్పి మైకులు పట్టుకొని మైకాసురులు అవతారం పెట్టుకు తప్పించి నిజంగా ప్రజల పక్షం వహించిన నాయకులుగా కాంగ్రెస్ పార్టీ లేదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీ, ఒక ప్రతిపక్షంగా బాధ్యత కలిగిన పార్టీగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రోజు ప్రజాశక్తిలో ఉంటున్నారు. మీరెవడు ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించడానికి? ప్రజల తరపున మాట్లాడే ఒక పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. వాళ్ళు రోజు ప్రజలు తిరుగుతారు. మీకెందుకంత ఈర్ష్య, మీకెందుకంత బాధ అవుతున్నది? అంటే ప్రజలకు తెలుస్తున్న సమస్యల్ని తెలుసుకొని మేము అండగా ఉంటున్నామంటూ వాళ్ళు ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్నారు, మనోస్థైర్యాన్ని ఇస్తున్నారు. రైతులందరికీ కూడా చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితి రావద్దు అని చెప్పి మేమున్నాం, మీ తరపున కొట్టాడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటున్నది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అండగా ఉంటున్నారు. దాన్ని ఓర్వలేక ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద వీళ్ళు ప్రజా వ్యతిరేకులు, రైతు వ్యతిరేకులు, మీరు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎవరు ప్రజా వ్యతిరేకులు, ఎవరు రైతు వ్యతిరేకులు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీ పాలన చూస్తే అర్థమవుతుంది. నేను అదే డిమాండ్ చేస్తున్నా, మీకు దమ్ము ఉంటే ఓ దగ్గరికి హరీష్ రావును, కేటీఆర్ తీసుకెళ్దాం, మీరు విజయరామరావు వస్తారా, మీ విప్లవ్ ఎవరు వస్తారా మీరు చూడండి. అంటే నేను చెప్పేది విజయరామరావు గారి స్థాయికి హరీష్ రావు గారి స్థాయి కూడా కాదు. నేనే వస్తా, నీ నియోజకవర్గం మాట చెప్పండి, నేను వస్తాను. లేదు చెప్పండి, మా నియోజకవర్గం రండి. విజయరామరావు గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, మీరు మా నాయకులు విమర్శిస్తారు కదా, మీరు మా ఆందోళన నియోజకవర్గం రండి. మా ఆందోళన నియోజకవర్గంలో రైతుల దుస్థితి ఎట్లా ఉందో నేను మీ అందరికీ చూపెడతా. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మాట్లాడండి, రైతులు తెలుసుకొని మాట్లాడండి. అంతే తప్పించి ఏదో విమర్శించాలి, మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కదా, మాకు పదవి ఇచ్చారు కదా, విప్పు పదవి ఇచ్చారు కదా, మేము మాట్లాడాలంటే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే విప్పు పదవులు అనేటివి కూడా బహుశా వీళ్ళు విమర్శలు చేయడానికే ఇచ్చినట్టున్నారు. విప్పుల పదవులు వేరే పనేం లేదు వాళ్ళకి. ఇంకా రోజు భవన్లో కూర్చోవాలి, తిట్టాలి, ప్రతిపక్షాన్ని తిట్టాలి. మీరు ఈ సమయాన్ని ప్రతిపక్షాన్ని తిట్టి దూషించే సమయాన్ని వెచ్చించే కంటే ముందు మీరు మీ నియోజకవర్గాల్లో ప్రజల పాలన ఎట్లా ఉంది, ప్రజల బాగోగులు తెలుసుకోండి, ప్రజల జీవన విధానం ఎట్లుందో తెలుసుకోండి. ఇప్పటికే పంటలు పండించిన పంటకు ఈసారి ధర రాక రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.
వరి పంట వేసిన వాళ్ళు, పత్తి వేసిన వాళ్ళు, మిగతా అన్ని రకాల పంటలు పండించిన వాళ్ళు సరిగ్గా దిగుబడి రాక ఇబ్బందుల్లో ఉన్నారు. కౌలు రైతులు అప్పుల పాలై ఉన్నారు. మళ్ళీ కౌలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు లేదు. ఎక్కడికక్కడ ఎరువుల ధరలు పెరిగినాయి. మామూలుగా పెరగలేవు, దాదాపు కొన్ని ఎరువుల ధరలు 100% పెరిగినాయి. ఎరువుల ధరలు దాని గురించి మాట్లాడండి. ఎరువుల ధరలు ఎందుకు పెరిగినో మీ ముఖ్యమంత్రిని, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీరు ఎరువుల ధరలు ఎందుకు పెంచారు? సకాలంలో ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయలేకపోయారు? మళ్ళీ ఏమంటారు, ధాన్యం తడిచిపోవాలని కేటీఆర్ గారు హరీష్ రావు కోరుకుంటారట. మీకు ఏమన్నా అవగాహన ఉంటే గతంలో ఏం జరిగిందో తెలుసుకోండి. ప్రతిసారి ప్రతి సీజన్ వచ్చేసారి అందరూ కూడా ముఖ్యమంత్రి గారే దీని మీద రివ్యూ పెట్టేటోళ్ళు. ఎంత పంట వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, ఏ ప్రాంతంలో ఎంత దిగుబడి వచ్చింది, ఎన్ని సెంటర్లు కొనుగోలు చేయాలి, ఆ కొనుగోలుకు ఎన్ని వెహికల్స్ పంపించాలి అనేది, ఎన్ని గన్ని బ్యాగ్స్ పంపాలి, ఎన్ని సుతిల్ తాళ్లు పంపాలి అని ఇంత గ్రౌండ్ రియాలిటీ ఆలోచించి కేసీఆర్ గారు అప్పుడు ఆలోచించారు. మీరేం పట్టించుకున్నారు మరి కొనుగోలు గురించి? ఒక కొనుగోలు గురించి ఒక రివ్యూ లేదు, ఎంత దిగుబడి వచ్చిందో మీకు అంచనా లేదు, దిగుబడిని ఎక్కడ పంపించాలో మీకు అంచనా లేదు, ఎన్ని సెంటర్లు పెట్టాలనో మీకు అంచనా లేదు. కనీసం సుతిల్ దానం కూడా సప్లై చేసే పరిస్థితిలో మీరు లేకుండా పోయారు. ఇటువంటి ఒక అసమర్థతమైన మీరు మా నాయకులు విమర్శించడం అని తగదని చెప్పి నేను ఆ నాయకులకు హితువు పలుకుతూ, ఇక వీళ్ళందరూ కూడా మైకాసురులు, ఏంటంటే ఈ విప్పులు గిప్పులు వీళ్ళందరూ మైకాసురులు అయితే ఇంకా మా దగ్గర భూపకాసురులు తయారయ్యారు మా నియోజకవర్గంలో. మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం కూడా భూపకాసులు తయారయ్యారు. ఎవరైనా భూమి కనబడే భూమినో చెరువునో కుంటనో కబ్జా చేస్తారు. కానీ మా ఆందోళన నియోజకవర్గంలో ఏకంగా సింగూరు జలాశయాన్ని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయాన్ని నేను 15 రోజులుగా అధికారులందరికీ కూడా నేను విన్నవిస్తూనే ఉన్నాం. ఇది కబ్జా జరుగుతుంది, కబ్జా ప్రయత్నం జరుగుతుంది, దీన్ని అడ్డుకోండి అని చెప్పి నేను వివరించే ప్రయత్నం చేస్తే ఎవరు పట్టించుకోలేదు. 2 రోజులు ఆగి మళ్ళీ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన. కలెక్టర్ గారు సింగూరు జలాశయంలో దామోదర్ రాజనరసింహ గారు బామర్ది అనిల్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉంది, దాని పక్కన ఉన్న ప్రాంతంలో 2 కుంటలు చెరిపేసినారు, ఓ గుట్టను చెరిపేసినారు, అక్కడ పెద్ద పెద్ద బండరాలు వేసినారు, వాటన్ని తొలగించండి, లేదనుకుంటే దాదాపు ఒక 200 ఎకరాలు కబ్జాకు గురయ్యే అవకాశం ఉందని చెప్పి నేను కలెక్టర్ గారు చెప్తే దాన్ని అప్పుడు కలెక్టర్ గారు స్పందించి అక్కడికి జాయింట్ ఇన్స్పెక్షన్ అని పంపించారు. కానీ జాయింట్ ఇన్స్పెక్షన్లో అధికారులు తెలిసింది ఏంటంటే ఇంకా రిపోర్ట్ అయితే మాకు అందుబాటులో పెట్టలేరు, కానీ 1.5 ఎకర్ మాత్రమే కబ్జా చేసిరంట. అది నాకు అర్థం కాలే. ఓకే, 1.5 ఎకర్ కబ్జా చేసినాం సార్, ఇది మాట్లాడతా. ఒకసారి దయచేసి మీడియా మిత్రులు కూడా నేను ఒకసారి ఆ కబ్జా ఏరియా అనేది అది చూపెట్టండి. నేను మీకు వీడియో చూపెడతా, ఎందుకంటే ఆ వీడియోలో చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. దాదాపు 1 మినిట్ ఉంటుంది. కొంచెం ముందుకు ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ మొదలైన ప్రాంతంలో భూమిని తీసి పై అప్లో పోస్తున్నారు. కొంచెం వస్తే మీకు ముందుకు వస్తే ఇది నేను తీసిన డ్రోన్ విజువల్స్. అక్కడ ఆ ప్రాంతంలో అది అక్కడ మట్టి తీసి పైన పోస్తున్నారు. ఇక్కడ కిందిదంతా సింగూరు ముంపు ప్రాంతం కిందికి ఉన్నది, పైన ఉన్నది నల్లగా ఉన్న దాని తర్వాత అనిల్ రెడ్డి గారి ఫామ్ హౌస్. అది ఇక్కడ కింద ఉన్నదంతా జలాశయము. అక్కడ కాలువలాగా తవ్వి ఆ మట్టి అంతా తీసుకుపోయి అక్కడ గుట్టలాగా పెరుగుతున్నారు. అంటే అక్కడ పైన ఆ ప్రాంతం అంతా కూడా నీళ్లు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా నీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉంటుంది అని చెప్పి నేను చెప్తే ఇది 1.5 ఎకర్ మాత్రమే ఉంటుంది కబ్జా అని చెప్పి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళు కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినట్టు. చూడండి మీరు ఎంత దూరం ఉన్నది చూడండి. అంత దూరం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ ప్రాంతం మొత్తాన్ని నీటిని అక్కడ పోకుండా సింగూరు కనుక నిండిన నీళ్ళు అక్కడ పోకుండా ఉండడానికి అక్కడ అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా చాలా కాలంగానే జరుగుతున్నట్టు చూడండి. అక్కడ ఆనవాళ్ళు చూస్తుంటే ఆ అడ్డుకట్టేసే ప్రయత్నం చాలా కాలంగానే చేస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. అక్కడ వేసే దాదాపు 100-200 ఎకరాలు ఉంటుంది. అంటే ఇక్కడ నీకు ఆనకట్ట వేసిన తర్వాత ఆ భూమి అంతా ఎవరు ఆధీనంలో పోతుంది? అది పక్కన అనిల్ రెడ్డి గారి భూమి ఉంది కనుక ఆయన ఆధీనంలో పోతుంది. ఇక్కడ మీరు వస్తున్నాం కదా, మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంత దుర్మార్గం అంటే ఇక్కడ అంత కాలువ ముందే కట్టి ఉన్నారు వాళ్ళు అక్కడ నీళ్లు పోయేటట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు అవి పెద్ద పెద్ద బండరాళ్ళు, నా అంత ఎత్తుండే బండరాళ్ళు. ఆ బండరాళ్ళు అక్కడ పోసిర్రు. బండరాళ్ళ ఫోటో పెట్టాము ఒకటి. ఆ బండరాళ్ళ ఫోటో పెట్టు. అక్కడ బండరాళ్ళు అక్కడ పోసిర్రు. అంటే ఆ బండరాళ్ళ వెనకాలనేమో అనిల్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉంటుంది. ఈ బండరాళ్ళ ముందు ఓ గుట్ట ఉంటుంది. ఆ గుట్టకు అనిల్ రెడ్డి ఫామ్ హౌస్కు దారి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద కబ్జా చేస్తే కబ్జా కాదని చెప్పి ఇది కబ్జా కాదని అధికారులు అంటారు.
అందుకే నేను భవన్లో ఇది కబ్జా పక్కా కబ్జా అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఈ వీడియో నేను తీసుకొచ్చినాను. ఇంకా ఇంకా దాంట్లో ఇంకా చాలా ఉంటాయి. కుంట చూడమ్మా, ఇంకా కుంటలు ఉంటాయి, 2 కుంటలు ఉంటాయి. కొరివి కుంట, నల్ల కుంట అని 2 కుంటలు సింగూరు జలాశయంలో ఉంటాయి. అది నిజాం కాలంలో కట్టిన కుంటలు. అక్కడ కాదిరాబాదు, సాయిపేట అనే 2 గ్రామాలు ఉంటాయి. ఆ 2 గ్రామాల్లోకి ప్రజల రైతుల కోసం ఆ కుంటల్ని కట్టడం జరిగింది. ఇది కుంట. ఆ కుంట మొత్తాన్ని చూసిరు కదా, మనకు కనిపిస్తున్నది. ఆ కుంట మొత్తం లెవెల్ చేసిరు, రాళ్లతో ఉండే రాళ్ళను జరిపేసి కుంట మొత్తం లెవెల్ చేసిరు. కుంట లేదు ఇప్పుడు. అక్కడ నీళ్లు పోయి ఆ ఊరు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. రైతుల భూములు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ కుంట తీసేసి తన ఫామ్ హౌస్ పక్కన ప్రాంతంలో ఎత్తుగా చేసుకొని ఈ నీళ్ళన్నీ ఇక్కడ ఆగి ఉండడానికి తను ఒక కుట్ర చేసి దాన్ని మొత్తం కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది గుట్ట. ఈ గుట్ట మీద తను కబ్జా చేసి ఉండి అక్కడ కరెంట్ పోల్స్ కూడా పెట్టారు. కానీ ఇవన్నీ వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఇది మాది కాదు అని చెప్పి గుడి ప్రాంతం ఉంటుంది. ఇక ఇదంతా ఏంటంటే సింగూరులో లేదు అంటే ఇరిగేషన్ అధికారులు పట్టించుకుంటలేరు. అసలు మాకు సంబంధం లేదంటున్నాను అనుకున్నట్టే వాళ్ళు ఉంటున్నారు. ఇది మా భూమి కాదన్నట్టే వాళ్ళు ఉంటున్నారు. అది మీరు చూస్తే అది సింగూరు నీళ్ళు అండి. అవన్నీ సింగూరు నీళ్ళు. సింగూరు నీళ్ళు ఇప్పుడు మొత్తం ఖాళీ అయింది. డెడ్ స్టోరేజ్ ఉన్నది. డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడే సింగూరు నీళ్ళు ఆడు ఉంటే రేపు కనుక సింగూరు 29 టీఎంసీల సింగూరు నీళ్ళు నిండితే ఈ ప్రాంతం మొత్తం మునిగిపోదా? రాళ్ళు వేసిన అక్కడ ఇక్కడంతా వీళ్ళు అడ్డకట్టే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. అంటే అవన్నీ వచ్చినా సరే మునిగిపోకుండా ఉండడానికి దాదాపు 100-200 ఎకరాలు తన ఆధీనంలో ఉంచుకోవడానికి దామోదర రాజనరసింహ బామ్మర్ది అనిల్ రెడ్డి ప్రయత్నం చేస్తుండనేది ప్రూఫ్స్తో సహా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు దాని మీద విచారణ లేదు. మరి ప్రభుత్వం ఏం నడుస్తుంది? ఎవరి కోసం నడుస్తుంది ప్రభుత్వం? ఒక జలాశయాన్ని కాపాడుకోలేని మీరు, ఒక జలాశయాన్ని కాపాడలేని మీరు, ఒక మామూలు జనం భూమిని కబ్జా కాకుండా మీరు ఎట్లా కాపాడతారు? మీరు జలాశయం కాపాడాలి కదా. అది మంచినీటి జలాశయం. హైదరాబాద్ తాగునీటి సమస్య ఉన్నప్పుడు హైదరాబాద్కు మొత్తం నీళ్ళు ఇచ్చింది సింగూరు. కృష్ణానది నీళ్లు రాకముందు హైదరాబాద్ జనాలకు నీళ్ళు ఇచ్చింది సింగూరు. ఇప్పుడు ఆ సింగూరుని మొత్తం చెడబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దగ్గరేమో వెనకాలనేమో మొన్న చెరువు, మళ్ళీ ఇది పట్టించుకోకపోతే నేను మళ్ళీ వెనకాల చేపల చెరువులు ఉన్నాయి. దాదాపు 100 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. 100 ఎకరాల చేపల చెరువు మీద కంప్లైంట్ ఇస్తే 100 ఎకరాల చేపల చెరువు మీద ఇప్పుడు కూల్చేస్తున్నారు కదా. మరి 100 ఎకరాల చేపల చెరువు మీద కూల్చేసినప్పుడు నీ బామ్మడిది ఇంత దుర్మార్గమైన కబ్జా చేస్తున్నప్పుడు దీని మీద ఈ బండరాలను ఎందుకు తొలగిస్తలేరు? ఇక్కడ ఉన్న అక్రమ కనెక్షన్ను ఎందుకు తొలగిస్తలేరు? ఇక్కడ ఉన్న మట్టిని ఎందుకు తొలగిస్తలేరు? ఆ భూమి కబ్జాకు ప్రయత్నం చేసిన మంత్రి బామ్మడిది మీద ఎందుకు కేసు పెడతలేరు? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను మంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాను. వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ స్పందించాలి. ఏఐసిసి నాయకులు స్పందించాలి. ఇది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారం కూడా. సింగూరు అనేది ఒక రాష్ట్ర సంపదనే కాదు, ఇది దేశ ప్రజల సంపద కూడా. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నదని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుకుంటూ, ఏదైతే అధికారులు కూడా నిష్పక్షపాతంగా వివరించాలి. అది నేను ప్రూఫ్తో సాగిస్తున్నాం. మీరు పోయి పైకి పోయి 1 ఎకరం ఇంత జరుగుతుంటే రిపోర్టు ఎకరంన్నరనే కబ్జా జరిగిందంట. అది విచిత్రమైన పరిస్థితి. ఎకరంన్నర ఎక్కడ కబ్జా అవుతుంది? అసలు ఎఫ్టీఎల్లోకి ఎవరు రావద్దు. పట్టా ల్యాండ్ అయినా సరే ఎఫ్టీఎల్లో నీళ్లు లేనప్పుడు పంట పండించుకునే హక్కు ఆ రైతుకు ఉంటుంది. కానీ దాంట్లో ఎటువంటి స్ట్రక్చరల్ వర్క్ జరగవద్దు, ఎటువంటి నిర్మాణాలు జరగవద్దు. మరి మీరు మట్టి పోసి నింపుతున్నారు, అది తప్పు కదా. బండరాలు వేసి దాన్ని చదువు చేసే ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పు కదా. ఒక గుట్టను తీసుకుపోయి లెవెల్ చేసి ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పు కదా. నీకు ఎఫ్టీఎల్ ఏరియాలోకి కరెంట్ కనెక్షన్ ఎట్లా వచ్చింది? ఎవరు మాట్లాడరు. అధికారులు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు సార్ మాకు తెలియదు. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా అక్కడికి పోవడానికి సాహసం చేస్తలేరు. అంటే మంత్రి గారు పర్మిషన్ ఉంటేనే, మంత్రి గారు ఏ మేరకు పర్మిషన్ ఇస్తేనే ఆ మేరకు పోవాలి తప్పించి వేరే పోయి ఎంక్వైరీ చేసే దమ్ము ధైర్యం అధికారులు లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితి దుర్మార్గంగా మా ఆందోళన నియోజకవర్గంలో ఉన్నది. ఇవన్నీ అడుగుతున్నందుకు మా మీద కక్ష కట్టారు. ఇవన్నీ పరిశీలిస్తున్నందుకు, సోషల్ మీడియాలో పనిచేస్తున్నందుకు మా కార్యకర్తల మీద నిన్న ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలామంది ఇచ్చినప్పటికీ కూడా ఇంకా వీళ్ళ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది ఇవ్వద్దు అని చెప్పి మంత్రి అనుచరులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఉన్న మా పార్టీ కార్యకర్తలు, వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు, మామూలుగా ఉన్న జనాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ చేస్తే నిన్న మా కార్యకర్త అశోక్ని పోలీసులు అక్రమంగా ఎత్తుకుపోయారు.
ఎత్తెత్తుకపోయారు, దొంగోళ్ళకి ఎత్తుకపోయారు. నిజంగా పోలీసులు మనం తప్పు చేస్తే కేసు పెట్టాలి. ఆ కేసు పెట్టి నువ్వు నోటీస్ ఇయ్యు, లేదనుకుంటే పోయి ఇంటికి పోయి తీసుకుపో, వేరే దగ్గర పోరు కదా. కానీ ఓ హాస్పిటల్కి పోతే హాస్పిటల్ దగ్గరకు పోయి మఫ్తీలో వచ్చిన పోలీసులు వేరే కారులో వచ్చి మాట్లాడదామని చెప్పి పక్కకు తీసుకుపోయి కార్లు ఎక్కించుకు ఎత్తుకపోయారు. నా 12 గంటలకు ఎత్తుకపోతే అసలు మాకు అర్థం కాలే ఎవరు ఎత్తుకపోయారు, ఏంది అని మొత్తం ట్రేస్ చేసి సీసీ ఫుటేజ్ తీస్తే ఎత్తుకపోయిన దాంట్లో కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ఎక్కడ పనిచేస్తారో చెక్ చేస్తే మాకు జీరాబాద్లో ఉన్నాడని తెలిసి మేము జీరాబాద్ పోయినాం. జీరాబాద్లో పెట్టి ఆయన్ని అక్రమ కేసులో రాత్రి అంతా చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఇట్లా పనిచేస్తున్నందుకు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నందుకు, మీ భూ కబ్జాలని బయటపెడుతున్నందుకు సోషల్ మీడియా కార్యకర్తలు బెదిరిస్తారు, మమ్మల్ని బెదిరిస్తారు, ఇంకేమంటే మా వేరే రకాలుగా నానా రకాలుగా చిత్రహింసలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మా మంత్రి గారి నాయకత్వంలో. అంటే ఇప్పుడు ఏంటంటే జీరాబాద్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ అరెస్ట్ చేస్తే అక్కడ గొడవ అవుతుందని చెప్పి జీరాబాద్లో తెలియకుండా చేసే ప్రయత్నం చేసిండు. ఇది దుర్మార్గమైన చర్య. ఇంకొకటి ఏంటంటే మంత్రి గారు ఎంత షాడిస్ట్ అనేదంటే తనకు వ్యతిరేకంగా, అంటే వ్యతిరేకం అంటే వాస్తవాన్ని చూడలేని తనంలో మంత్రి గారు ఉన్నారు. వాస్తవాల్ని సోషల్ మీడియా బయట పెడుతుంటే దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో మంత్రి గారు ఉన్నారు. నిన్న ఆ పిల్లోని అరెస్ట్ చేసిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి పోయి ఆ పిల్లోని ఓదార్చినాం. మేమున్నాం, ధైర్యంగా ఉండు, బెయిల్ వస్తుంది తీసుకుందామని చెప్పంటే మేము వచ్చిన విషయం తెలిసి మళ్ళీ మంత్రి గారు అక్కడున్న పోలీసులకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి అది పోలీస్ స్టేషనా గెస్ట్ హౌసా, మీరు వాడు నవ్వుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడు అని చెప్పి పోలీసు అధికారులకు క్లాస్ బీకిండు మంత్రి గారు. అందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నాం అందరం. మేము వస్తున్న పక్కకు పోతున్నారు, మాట్లాడుతున్నారు, వేరే పోలీసులు చెప్తున్న విషయం కాల్ చేసి వాడిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత వాడు భయం ఉండాలి, కానీ వాడు ఏంది అందరూ నవ్వుతున్నాడు, ఏంది మీరు పోలీస్ స్టేషనా గెస్ట్ హౌసా, వాడు మాజీ ఎమ్మెల్యే కానీ పోలీస్ స్టేషన్ ఎందుకు రాణిస్తారని చెప్పి అధికారులకు క్లాస్ బీకిండు. క్లాస్ బీకి చివరికి పోలీసు అధికారులు ఆయన టార్చర్ తట్టుకోలేక, మంత్రి గారి ఫోన్లు, మంత్రి గారి అనుచరుల టార్చర్ తట్టుకోలేక పిల్లోడిని ఇట్లా చేతులు చాపించి 2 కొట్టి ఆ వీడియో తీసి మంత్రి గారికి పంపించారు. ఇదేం షాడిజం మంత్రి గారు, ఇదేం ఉన్మానం, ఇంత నీచ నికృష్టమైన మనస్తత్వం ఎవరికైనా ఉంటుందా? ఇటువంటి పని చేసి మీరు కార్యకర్తల్ని, నిజం చెప్పే వాళ్ళని మీరు బెదిరియాలనుకుంటున్నారా? మీరు అనుకుంటే అది చెల్లదు, నడవదు. అది మీరు అనుకుండొచ్చు ఆందోళన నియోజకవర్గంలో నాకు ఎవరు ఎదురు లేరు, ఎవరు దమ్ము లేడు, మేము ఏం చేసినా నడుస్తా అనుకున్నామో. ఇన్ని సంవత్సరాలు నడిచి ఉంటుంది, ఇప్పుడు నడవదు. మేమక్కడ గట్టిగా నిలబడుతున్నాం, గట్టిగా ఉంటాం. మీరు చేసే ప్రతి అరాచకాన్ని కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అధికారులు మీరు కూడా మేము అదే చెప్తున్నాం, మీకు ఒత్తిళ్ళు ఉన్నాయి మాకు అర్థమవుతున్నది. నిన్న 6 గంటలు నేను పోలీస్ స్టేషన్లో ఉండి అబ్జర్వ్ చేసిన, మీరెంత ఒత్తిడి లోన్ అవుతుందో మాకు అర్థమవుతుంది. మా వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరి పట్ల అనుచితంగా పోస్టులు పెట్టరు, ఒకరిని అవమానపరిచే పోస్టులు పెట్టరు. ఏదైనా చట్టబద్ధంగానే మా వాళ్ళు పనిచేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఇదే రకంగా ఉంటే రేపు పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులకు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ఏదైతే కలెక్టర్ గారు, ఎస్పీ గారు జిల్లాలో ఏం జరుగుతుందో ఒకసారి పట్టించుకోండి. ప్రజాస్వామ్యయుతంగా మేము 100% ప్రజాస్వామ్యయుతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మమ్మల్ని అనవసరమైన ఇబ్బందులు చేస్తున్నారు, కార్యకర్తలను వేధిస్తున్నారు. ఇది మానుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఏదైతే ఈ కబ్జా ఉన్నదో ఈ కబ్జా ప్రాంతాన్ని పోలీసు కబ్జాకు ప్రయత్నం చేసిన మంత్రి బామ్మర్ది మీద కేసు పెట్టాలి. ఆ ప్రాంతంలో ఏదైతే బండరాలు వేసినారో, ఎందుకంటే ఆ బండరాల మీద ఒక 200 ట్రిప్పుల మట్టి పోస్తే రోడ్ అయిపోతుంది. అంత పెద్ద స్ట్రక్చర్ రెడీ ఉన్నది, అంటే వరుస పేర్చినది. మీరు బండరాలు చూస్తే వరుస పేర్చున్నది. వరుస పేర్చిన బండలు కనుక నీకు రోడ్ అయిపోతుంది. దాన్ని వెంటనే స్ట్రక్చర్ను డిస్టర్బ్ చేయాలి, ఎఫ్టీఎల్ను పునరుద్ధరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకా ఒకటి ఉంది, చాలా ఉన్నాయి, మంత్రి గారు ఇంకోటి ఉంది, మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ వచ్చినప్పుడు చెప్తా మిత్రులందరికీ కూడా. వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఎకరన్నర భూమిలో మాత్రమే ఎంక్రోచ్మెంట్ ఉందని చెప్తున్నారు. ఆ ఎంక్రోచ్మెంట్ ఎవరు ఉంటారు? బామ్మర్దే ఉంటాడు. అది కూడా బయట పెడతలేరు. ఇంత పెద్ద వైశాల్యంలో వాళ్ళకి కనపడ్డది ఎకరన్నరే కనపడ్డదంట. అది కూడా 424 సర్వే నంబర్ చెప్తున్నారు. మేము చెప్తుంది 420 సర్వే నంబరు 422, 442/2లో ఉన్న కొర్వికుంట, నల్లకుంటలని డిమాలిష్ చేసిరని మేము చెప్తున్నాం. దాని గురించి మాట్లాడతలేరు.
వాళ్ళు దాని గురించి మాట్లాడతలేరు. లేదు ఇక్కడ ఒక ఎకరన్నర భూమి మాత్రం కబ్జా అయ్యేది. ఎక్కడెక్కడ ఉంది 424లో చెప్తారు వాళ్ళు. మేము 424 గురించి నేను మాట్లాడలే, నేను 424 గురించి మాట్లాడతలే, అది కూడా కబ్జా అయింది. కానీ మేము మాట్లాడుతుంది 420, 422, 442/2, 444/2లో కబ్జా జరిగిందని చెప్తున్నా. ఆ కుంటల్ని డెమాలిష్ చేసిందని చెప్పి చెప్తున్నాను. అక్కడ సక్సెస్ వస్తున్నాయని చెప్తున్నాను నేను. దాని గురించి మీరు మాట్లాడతలేరు. ఒక విద్యుత్ కనెక్షన్ వచ్చింది, లైట్ వేసుకొని పనిచేసారు. అర్ధరాత్రి అపరాత్రులు లైట్లు వేసుకొని పనిచేసారు. 100 ట్రక్కులు పనిచేసినాయి, డంపర్లు పనిచేసినాయి, జేసీబీలు పనిచేసినాయి. మరి ఏమైంది? ఒక కేసు పెట్టిరా, ఒకదాన్ని సీజ్ చేసిరా. అదే ఒక రైతు కనుక చెరువులకు పోయి చేనులకు మట్టి కొట్టుకోవడానికి పోయి ప్రయత్నం చేస్తుంటే అతను పర్మిషన్ లేదని నిపంతో రైతును అరెస్ట్ చేసిర్రు. అదే సిఐ గారు అనిల్ కుమార్ గారు చాలా మందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిర్రు. అరెస్ట్ చేసిర్రు కూడా, ఫైన్ చేసిర్రు, ఫైన్ కొట్టిన జైలుకు పంపించారు. చెరువులో మట్టిని చేనులో కొట్టుకుపోతుంటే మరి నువ్వు ఈ జలాశయంలో మట్టి తీయడానికి 100 టిప్పర్లు పనిచేసినాయి, 100 జేసీబీలు పనిచేస్తే ఒక్క జేసీబీ అయినా మీరు సీజ్ చేసినా, ఒక్క టిప్పర్ అయినా సీజ్ చేసినా? ఎందుకు సీజ్ చేయలేరు? వాళ్ళ జాగీరు లెక్క స్తంభాలు పవర్ వేసుకున్నారు, పవర్ సప్లై తీసుకున్నారు, రాత్రిపూట పనిచేశారు. ఇంత ఘోరం జరుగుతుంటే మరి ప్రభుత్వ యంత్రాంగం పనిచేయదా? మరి ఎవరు చెప్పుకోవాలి? ఇక ప్రభుత్వ ఆస్తులను ఎవరు కాపాడాలి? మళ్ళీ నేను మాట్లాడితేనేమో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెడతారు, వీళ్ళకి ఏం పని పాడలేదు, టీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు, రోజు ప్రజలు తిరుగుతున్నారని చెప్పి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతుంటారు. మరి మేము మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ప్రజల తరపున ప్రభుత్వ ఆస్తుల తరపున కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా పార్టీ మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? మేమే మాట్లాడతాం. మేమే రక్షకులం, తెలంగాణ రక్షకులం మేమే 100%. మీరు కాదు. మీరు తెలంగాణ పదవులు అనుభవించడానికి వచ్చిన వాళ్ళు, వేలాది మందిని చంపి తర్వాత మీరు తెలంగాణ ఇచ్చిన వాళ్ళు, మీరు ఇచ్చిన వాళ్ళు కాదు కదా. అనేక మంది బలిదానం తీసుకున్న తర్వాత కదా తెలంగాణ వచ్చింది. అందుకు మీరు కదా బాధ్యులు. మీరు ఎట్లా తిరుగుతారు తెలంగాణలో? ఇన్ని లంగ పనులు చేసుకుంటా, ఇన్ని దొంగ పనులు చేసుకుంటా, భూ కబ్జాలు చేసుకుంటా, మీకు తిరిగి అర్హత లేదు, మీరు రైతు వ్యతిరేకులు, ప్రజా వ్యతిరేకులు అని అనడానికి మీకు నోళ్ళు ఎట్లా వస్తున్నాయి? ప్రజలు తెలుస్తారు, మీరేందో ఎవరేందో ప్రజలు తెలుస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అందరి మిత్రులందరికీ ధన్యవాదాలు.